ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన జీవితంలో మనకున్నటువంటి సమస్యలో అందరి వైపు చూస్తాం, ఒక దేవుడి వైపు తప్ప. మనకు ఎక్కడి నుండి అయితే విడుదల ఉంటుందో ఆ దేవుడి వైపు మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మాట్లాడతారు. మనకున్న ప్రతి శ్రమను తీసే సమర్థత దేవుడికి ఉంటుంది. అయితే పరిశుద్ధ గ్రంథంలో వాక్యాలు చాలా ఉన్నాయి. ఈ వాక్యాలు చదివినప్పుడు, ఆ వాక్యం చదివి నువ్వు నమ్మినప్పుడు అది నీ హృదయంలో చేర్చుకుంటే అది వాగ్దానం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. మరి అలాంటి వాగ్దానం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ఇక్కడ నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయం చేస్తుందని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొంచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో గమనిస్తే వాక్యంలో చెప్పబడిన మాట నీ దేవుడైన యెహోవానగు నేను అనేటువంటి మాట ప్రారంభమవుతూ ఏమంటున్నారంటే, భయపడకము, నేను నీకు సహాయం చేస్తానని చెప్తున్నాను. చూడండి, మనం అనేకమైన సమస్యల గుండా మనం వెళ్తున్నప్పుడు కొంత సహాయం దొరుకుతుంది, కొన్ని మార్లు సహాయం దొరక్క మనం అలాగే నిలిచిపోతాం. అయితే దేవుడు ఏమంటున్నారంటే, నీ పరిస్థితి ఏంటి అని అడగట్లే, నీ సమస్య ఏంటి అని అడగట్లే, కానీ అది ఏదైనా నేను నీకు సహాయం చేస్తాను. ఆయన చేయలేని సహాయం ఏముంది? ఆయన దాటించలేని కష్టం ఏముంది భూమి మీద? సమస్తానికి ఆధారమైన దేవుడు అన్ని విషయాలలో తోడుగా ఉంటారు. ఇంకేమంటున్నారు? నేను నీ కుడి చేతిని పట్టుకొని వచ్చినాను. ప్రేమైన దేవుని బిడ్డ, ఆపదలో ఉన్న మనిషిని కుడి చేయందించే లేవనెత్తుతారు. అదే మాదిరిగా ఒక వ్యక్తితో నిబంధన చేస్తున్నప్పుడు కుడి చేతిలోనే నిబంధన చేస్తారు, కుడి చేతి ద్వారానే సమాధాన పడతారు. ప్రభు అంటున్నారు, నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను అంటే నీతో సమాధాన పడాలని ఆశపడుతున్నాను, నిన్ను నడిపించాలని ఇష్టపడుతున్నాను, నీతో నిబంధన చేయాలని దేవుడు ఇష్టం కలిగిన. ఈరోజు చూడండి, మనుషుల నిబంధన ఎన్నో మార్లు వాళ్ళు నిలుపుకోలేక కొట్టుకొని పోయిన సందర్భాలు అనేకం కనబడతాయి. కానీ వాటిలో నుండి ఎప్పుడైతే ఆ మనుషుల ఆలోచనను దాటి దేవుడి శక్తి వైపు నువ్వు చూస్తావో దేవుడి మహిమను చూడగలుగుతావు. అందుకే దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉందట. దేవుడు మాట్లాడి ఊరుకునే దేవుడు కాదు, మాటల్లో చెప్పేది మాత్రమే కదా. ఆయన రాజ్యం అంటే, ఆయన బలం అంటే శక్తితో కూడిందంట. హల్లెలూయా. అటువంటి శక్తిమంతుడైన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, నీ కుడి చేతిని పట్టుకొని వచ్చినానని. విడిచిపెట్టకు, విదిలించి వెళ్ళిపోకు. దేవుడు నీతో నిబంధన చేసే సమయంలో ఓపికతో కనిపెట్టు. అబ్రహాము జీవితంలో అనేక రకాలైన కష్ట సమయాల్లో దేవుడు వైపు చూశాడు. నిరీక్షణ అంతా కోల్పోయే సమయంలో కూడా అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మాడట. అది అతనికి నీతిగా ఎంచబడింది. నిరీక్షించడానికి కూడా వీలుగాని పరిస్థితుల్లో ఉన్నావా? ఎదురు చూడడానికి కూడా ఓపిక లేని స్థితిలో ఉంటున్నావా? ఇక నీకున్నటువంటి ఓపికంతా నశించిపోయిందా? మరొకసారి ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నమాట, నీతో నిబంధన చేయడానికి కుడి చేతిని పట్టుకుంటున్నానని. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డ, సమస్తానికి ఆధారమైన దేవుడు మరలా నూతన పరుస్తారు, మరలా బలపరుస్తారు, మరలా ఆదరిస్తారు. ధైర్యం తెచ్చుకో. నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? నీకు సహాయం చేస్తాను. అప్పుల్లో కూరుకుపోయారా? అనారోగ్యం బాధిస్తుందా? ఒంటరితనం నలగొడతా ఉందా? ఒకసారి నీ సొంత ఆలోచన ప్రకారం కాకుండా ప్రశాంతంగా మోకరించి ప్రార్థించు. ప్రభు నిబంధన చేస్తానంటున్నారు. ప్రభుతో సమాధాన పడదాం, ప్రభుకి అవకాశం ఇద్దాం, ఆయన పని చేస్తున్నప్పుడు సహకరిద్దాం. ప్రార్థించుకుందాం. ప్రియ ప్రభా, దయగల తండ్రి, సర్వోన్నతుడ, ఈ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. కృప చూపండి అయ్యా. అలసి విసిగిపోయినారేమో, మరల నూతన పరచండి. సహాయం చేస్తా అని చెప్తున్నావు ప్రభా, నిబంధన చేస్తా అని చెప్తున్నావు, నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను అంటున్నావు ప్రభా. యేసు నామములో రబా వీరు చెయ్యి నీకు అందిస్తుంటుండగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. వీరి ప్రతిష్ఠమ యేసు నామంలో కొట్టివేయబడిన గాక. మీ నామ మహిమార్థమే వీరు సాక్షులు లేవనెత్తబడడానికి సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, త్వరగా రండి ప్రభా. వీరి జీవితాల్లో మీ అద్భుతం కనపరిచి ఆశీర్వదించి మీరు మహిమను తెచ్చుకోమని నజరీయుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అవిశ్వాసంతో కాకుండా విశ్వాసంతో ప్రార్థించండి. తొందరతో కాకుండా నెమ్మదిగా దేవుడి వైపు చూడండి. దేవుడు మాట్లాడతారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.